హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు యాక్చువల్లీ టైం నైట్ 2 AM అవుతుంది. ఇట్స్ మిడ్ నైట్. సో ఈ టైంకి జనరల్లీ నేను వీడియో ఎందుకు చేస్తున్నానంటే యాక్చువల్లీ ఐ వాజ్ ఎడిటింగ్ ద వీడియోస్, అంటే వేరే వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా. ఈ టైంలో నాకు ఈ రోజే దాదాపు నాకు 15 to 20 ఈ మెసేజ్ వచ్చాయి. ఏంటంటే ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి స్క్రామ్ 411 అనే బైక్ ఒకటి లాంచ్ అవుతుంది. సో ఆ బైక్ గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. సో అందరికీ కూడా రిప్లై ఇవ్వాలి అంటే మీకు అడిగే డౌట్స్ ఏవైతే ఉంటాయో అందరికీ ఇండివిజువల్గా చెప్పడానికి చాలా టైం వెళ్తుంది. సో దాని గురించి నేనేంటంటే మీకు జనరల్గా అసలు ఏమేమి చేంజెస్ ఉండొచ్చు అనేది మీకు డైరెక్ట్గా వీడియోలు చెప్పేస్తున్నాను. అండ్ ఈరోజే బైక్ లాంచ్ ఉంది. సో ఈవినింగ్ 6 o'clockకి హైదరాబాద్ రాయల్ ఎన్ఫీల్డ్లో బైక్ లాంచ్ ఉంది. సో ఈరోజు నేను బైక్ లాంచ్ చేస్తున్నాను. సో నా డీటెయిల్స్ కూడా అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో నేను ఎక్కడికి లాంచ్ చేయడానికి వస్తున్నాను అంటే మీరు నన్ను కలవచ్చు ఈరోజు. మీరు ఎవరైనా వీడియో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ చూసిన వాళ్ళు ఉంటే ఈవినింగ్ మీరు 6 o'clockకి హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీరు కలవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను. సో చూడండి, ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో అవ్వండి. దాంట్లో నేను కూడా రవికిరణ్ కస్తూరి టైప్ చేయండి, మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో జనరల్లీ ఈ స్క్రామ్ 411 అంటే ఇది ఏంటంటే హిమాలయన్ ఉంది కదా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ఆ హిమాలయాన్కి స్క్రామ్లర్ కాన్సెప్ట్ అనమాట. అయితే ఈ స్క్రామ్ 411 కూడా ఎందుకు తీస్తున్నానంటే ఆన్ పబ్లిక్ ఇంట్రెస్టే. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ హిమాలయన్ లాంచ్ చేసిండ్రో అప్పుడు ఎక్కువ సేల్స్ లేకుండే, ఎప్పుడు ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు. దాని తర్వాత ఇప్పుడు ఏమైందంటే పబ్లిక్ కూడా అందరూ టూరింగ్ వెళ్ళడము, అడ్వెంచర్స్ ట్రయల్స్కి వెళ్ళడం ఇలాంటివి చాలా చేస్తున్నారనమాట. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని రాయల్ ఎన్ఫీల్డ్ ఏం చేసిందంటే ఈ స్క్రామ్ అనే ఇంకొక బైక్ని తీసుకొస్తుంది. సేమ్ హిమాలయనే, బట్ కొన్ని చేంజెస్ అనేవి ఉన్నాయి. ఆ చేంజెస్ ఏమేంటి అనేది నేను మీకు రెఫరెన్స్ కొన్ని ఫోటోస్ చూపిస్తాను. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తుంటారు. సో చూయించుకుంటూ మీకు ఇలాంటి చేంజెస్ మీకు రావచ్చు అని చెప్తాను. అండ్ ఒకవేళ మీరు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈరోజు ఈవినింగ్ బైక్ లాంచ్ తర్వాత మళ్ళీ వీడియో తీస్తాను నేను లైవ్గా. సో ఇంకా నేను కూడా ఇప్పుడు లైవ్గా చూడలేదు, ఆ రెఫరెన్స్ ఫోటోస్ని బట్టి చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు నేను హిమాలయన్ అయితే 411 ఉందో నేను ఆల్రెడీ రివ్యూ చేశాను డీటెయిల్గా. ఎప్పుడైతే కంపెనీ నుంచి మీడియా బైక్స్ మాకు వచ్చాయో అప్పుడు డీటెయిల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఆ రివ్యూస్ చేశాను. కింద డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో మీరు హిమాలయన్ కూడా చూసుకోవచ్చు. అయితే హిమాలయన్కి ఈ స్క్రామ్ 411కి డిఫరెన్సెస్ ఏమున్నాయంటే ఫస్ట్ మన బైక్ ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకుందాం. సో ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు ఇంకా మన ఛానల్ని షేర్ చేస్తే నేను కూడా ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయగలుగుతా. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. దట్స్ ఇట్. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఇప్పుడు ఆ ఫ్రంట్ వీల్ దగ్గర చూసుకుంటే ఫ్రంట్ వీల్ మీకు హిమాలయన్లో 21 ఇంచ్ ఉంటుంది. సో ఈ స్క్రామ్లో ఏమవుతుందంటే మీకు ఆ వీల్ సైజ్ డౌన్ గ్రేడ్ కావచ్చు. సో 19 ఇంచ్ వరకు రావచ్చు. సో ఇక్కడ ఫ్రంట్ వీల్లో డిఫరెన్స్ చూడొచ్చు మనం. అండ్ ఈ డిఫరెన్స్ ఒకవేళ ఈ వీల్ చేంజ్ అయిపోతే మీకు సస్పెన్షన్ దగ్గర కూడా మీకు బైక్ ఫ్రంట్ హైట్ ఉంటుంది కదా, హైట్ కూడా కొంచెం తగ్గిపోతుంది. సో మీకు హిమాలయన్ ఎంతైతే మీకు హ్యాండిల్ బార్ హైట్ ఉంటుందో అది దీనిలో కొంచెం తగ్గిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే హెడ్ ల్యాంప్ ఉంటుంది కదా, హెడ్ ల్యాంప్ యూనిట్ అనేది సేమ్, బట్ దాని చుట్టుపక్కల ఉండే మీకు అయితే కోటింగ్ ఆ పార్ట్ ఉంటుందో మెటల్ది అంటే రౌండ్, అది మీకు కొంచెం చూడడానికి డిఫరెంట్ బ్లాక్ కలర్లను ఆ విధంగా ఉండొచ్చు. అండ్ ఇంకోటి మీకు విండ్షీల్డ్ దీంట్లో రాదు. అండ్ స్పీడోమీటర్ ఉంటుంది కదా, స్పీడోమీటర్ ఇప్పుడు దీనికి సింగిల్ పవర్ వస్తుంది అనమాట. సో జనరల్లీ మీరు హిమాలయన్లో చూస్తుంటే ఒక టాకోమీటరు, ఒక స్పీడోమీటరు, ఇంకోటి పక్కన ట్రిప్పర్ నావిగేషను, సో ఇట్లా డిఫరెంట్ డైల్స్ ఉంటాయి కదా. ఈ స్క్రామ్లర్ బైక్ వచ్చేసరికి ఓన్లీ 1 డైల్ ఉంటుంది, అది కూడా మీకు కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఏ స్క్రామ్లర్ అయినా చూడండి మార్కెట్లో, ఈ బైక్ అని కాదు, ఏ బైక్ స్క్రామ్లర్లో చూసినా కానీ మీకు అన్నీ కూడా హ్యాండిల్ బార్లో సెంటర్ పొజిషన్ కూడా కొంచెం సైడ్కి ఉంటాయి. సో ఈ సైడ్కి కూడా ఎందుకంటే ఇప్పుడు మనము ఈ స్క్రామ్లర్ బైక్స్ ఏంటంటే మీకు ఆఫ్ రోడ్ లూజ్ గ్రావెల్స్ ఉంటాయి కదా, ఇలాంటి ప్లేసెస్లో మీరు చాలా వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి మీరు జనరల్గా సాడ్లింగ్ చేసినప్పుడు ఆ టైర్ ఏ విధంగా వెళ్తున్నా అనేది మీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీ స్పీడోమీటర్ కొంచెం పక్కన ఉంటే, ఒకవేళ స్పీడోమీటర్ సెంటర్ ఉంటే మీకు ఫ్రంట్ వీల్ ఎంతవరకు ఉందనేది తెలీదు. సో మేబీ ఇది కూడా ఒక రీజనే ఆ స్పీడోమీటర్ ఇట్లా సైడ్కి ఇవ్వడానికి. స్క్రామ్లర్స్ మీరు ఏదైనా చూడండి, ఇదని కాదు ఎస్డి స్క్రామ్లర్ కానీ లేకుంటే డుకాటి స్క్రామ్లర్ కానీ ఏదన్నా కానీ చూడండి, ఇంక్లూడింగ్ ట్రయంఫ్తో సహా ఏది తీసుకున్నా కానీ అన్నీ కూడా సైడ్కి ఉంటాయి మీకు. సో బేసిక్గా ఈ స్క్రామ్లర్ కాన్సెప్ట్లోనే మీకు ఆ విధంగా ఉంటుంది. సో దీంట్లో కూడా సైడ్కి వస్తుంది, ఒకటే మీకు క్లస్టర్ ఉంటుంది, దాంట్లోనే స్పీడోమీటర్ అండ్ నావిగేషన్ ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. ఇదొకటి. అండ్ హ్యాండిల్ బార్ పొజిషన్ చూసుకుంటే ఇక్కడ మీరు ఫ్రంట్ వీల్ చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం డౌన్ అవుతుంది. అండ్ ఇక్కడ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ పక్కన చిన్న మీకు స్ట్రౌట్స్ వస్తాయి అన్నమాట సైడ్కి, అది దీనిలో కొత్తగా చూడడానికి ఉంది. బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే మీకు హిమాలయన్లో ట్యాంక్ తోటి హెడ్లైట్కి కనెక్టెడ్ ఉంటుండే, కానీ ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే మీకు హ్యాండిల్ అనేది టోటల్గా మీకు ఆ లైట్తో పాటు మూవ్ అవుతుంది. సో మీకు ఇక్కడ
హ్యాండిల్ ఎటు సైడ్ తిప్పితే లైట్ కూడా మీకు హ్యాండిల్తో పాటే తిరుగుతుంది. సో ఇదొక అడ్వాంటేజ్. ఇది హిమాలయన్లో అడ్వాంటేజ్ లేకుండే, దీంట్లో మీకు హ్యాండిల్ ఎటు తిప్పితే మీకు లైట్ అట్లా తిరుగుతుంది కాబట్టి మీకు కొంచెం టర్నింగ్స్ దగ్గర, కార్నర్స్ చేసే దగ్గర మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ దీని తర్వాత ఇప్పుడు సీట్ దగ్గరకు వచ్చేస్తే సీట్లో మీకు ఒకటే సింగిల్ సీట్ ఉంటుంది, అది కూడా స్టెప్ అప్ వస్తుంది. కానీ మీకు హిమాలయన్లో చూస్తే స్ప్లిట్ సీట్ లాగా ఉంది కదా, సో దీంట్లో రాదు. అది ఒకటే లాగా ఉంటుంది, బట్ మీకు హైట్ అనేది వేరియేషన్ ఉంటుంది. అంటే రైడర్ది కిందికి ఉంటుంది, పిల్లర్ది కొంచెం పైనకి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు లగేజ్ పెట్టుకునే అది ఏదైతే మీకు బేస్ ఉంటుందో అది దీంట్లో రాదు, జస్ట్ నార్మల్గా వస్తుంది. అండ్ ఇంకోటి మడ్గాడ్ ఒకటి చేంజ్ అయింది. అండ్ కింద మీకు రియర్ వీల్ ఉంటుంది కదా, రియర్ వీల్ అయితే సేమ్ ఉండొచ్చు, సేమ్ అవే బైబ్రీ క్యాలిపర్స్ వస్తాయి. బ్రేక్స్ అయితే సో వీల్ సెక్షన్ అయితే సేమ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఒక చేంజ్ ఒకటి మనకు అర్థం కావట్లేదు, అది ఏంటంటే మీకు స్క్రీన్ మీద ఒక రెఫరెన్స్ ఒక ఫోటో చూస్తున్నాను చూడండి. సో ఇది వాటర్ బాటిల్ లాగా చిన్న ఒక రిజర్వాయర్ లాగా ఉంది. అది ఏంటి అనేది క్లారిటీ లేదు. మేబీ నేనేమనుకుంటున్నా అంటే అది బ్రేక్ రిజర్వాయర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే బ్రేక్ ఏదైతే మీకు ఫిల్లింగ్ చేసేది అది బాటిల్ టైప్ ఉంటుందో అది నార్మల్లీ మీకు ఇక్కడ టైర్ సైడ్ ఉంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ స్క్రాంబ్లర్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఆఫ్ రోడ్ వెళ్తుంటాం కదా, అప్పుడు ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు రాక్స్ కానీ చిప్స్ ఉంటాయి కదా, అవన్నీ మొత్తం ఇట్లా మీకు పైనకి లేస్తుంటాయి. లేచినప్పుడు ఎక్కడైనా కానీ దానికి తగిలి ఆ రిజర్వాయర్ బ్రేక్ మొత్తం పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆ రీలొకేషన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ బైక్ని ఇప్పుడు నేను రియల్గా చూసినప్పుడే నేను మీకు దానికి క్లియర్గా చెప్పగలుగుతాను. సో ఇలాంటి చేంజ్ అనేది ఒకటి ఉంది. సో మీరు ఎవరైనా కానీ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ స్క్రామ్ చూస్తుంటే ఇది ఒక పార్ట్ కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఈరోజు ఎట్లైనా లాంచ్కి వెళ్తాను కదా, లాంచ్కి వెళ్ళినప్పుడు బైక్ని చూస్తాను, చూసి అదేంటో మీకు క్లియర్గా చెప్పేస్తాను. అండ్ రిమైనింగ్ లైక్ ఇంజన్ అవన్నీ కూడా మేబీ సేమ్ ఉండొచ్చు, సేమ్ 411cc ఆయిల్ కూల్డ్ ఇంజన్, మీకు 24.3 PS ఉంటుంది, 32 Nm టార్క్ ఉంటుంది. అండ్ మేబీ ఫ్యూయల్ ట్యాంక్ కానీ, సీట్ హైట్, గ్రౌండ్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా సేమ్ ఉండొచ్చు. కానీ చూడాలి మరి ఇంకా ఏమైనా వాళ్ళు చేంజ్ చేస్తున్నారనేది అఫీషియల్గా వాళ్ళు ఈరోజు టోటల్గా రిలీజ్ చేస్తారనమాట. దాని స్పెక్స్ కానీ ఇవన్నీ కూడా అవన్నీ చూసిన తర్వాత ఇంకా నేను మీకు చెప్తాను క్లియర్గా. ఎందుకంటే ఆల్రెడీ మనం హిమాలయన్ ఇంతకుముందు రివ్యూ చేసినాం కాబట్టి మేబీ ఉంటే చేంజెస్ మనకు డైరెక్ట్గా తెలిసిపోతుంది. సో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నేను మీ అందరు చాలామంది అడుగుతున్నారు అది ఎలా ఉంటుంది, చేంజెస్ ఎలాంటివి వస్తాయి ఏంటి అని. సో అందరు కలిపి ఒకటేసారి ఆన్సర్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవరన్నా కానీ నాతో పాటు ఈరోజు లాంచ్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, మీరు దాంట్లో ఫాలో అవ్వండి, దాంట్లో డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. సో ఇదైతే ఈరోజు వీడియో. సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా కాన్సెప్ట్ మీద మీరు మాట్లాడమని చెప్పినా కూడా లైక్ ఐ విల్ ట్రై టు స్పీక్. అంటే మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సింది ఒకటే, జస్ట్ ఛానల్ని ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా చెప్తుండండి. బికాజ్ ఆటోమొబైల్ కంటెంట్ ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకునేది ఉంటుంది. నేను మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఎంత ఉన్నా కానీ నేను మీకు షేర్ చేస్తాను. సో తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు ఉంటే లైక్ యూ కెన్ యాక్చువల్లీ చెక్ ఇట్ అనమాట. సో దాట్స్ ఇట్. అండ్ అప్డేట్స్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.